వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి షాక్ ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసర సరుకులు. ఏడేళ్లుగా నిజామాబాద్ ఎంపీగా నువ్వు జిల్లాకు తెచ్చిందేమీ లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక కలే. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో ఏడాది పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆన్లైన్లో మందుల అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాప్ల బంద్. అన్ని వర్గాల వారు సహకరించాలని కోరిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు. వీధి కుక్కల విషయంలో మరోసారి కొరడా జులిపించిన సుప్రీంకోర్టు. మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారిన వీధి కుక్కలకు కారుణ్య మరణం ఇవ్వాలని ఆదేశం. ఆర్మూర్ పట్టణంలో లెదర్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పర్మిషన్ లేకుండా జరుగుతున్న మొరం తవ్వకాలను ఆపాలని అధికారులకు ఆదేశం. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా నడిపించేందుకు నేను వారధిగా ఉంటా. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘంలో చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలోని దేగంలో ఉన్న బట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి భారత లక్ష్మి. ముత్యాల చెరువు మరమ్మతులపై ఎమ్మెల్యే భూపతి రెడ్డితో ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండలం హొన్నాజీపేట ముత్యాల చెరువు మరమ్మతులు, చెక్ డ్యాంలు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను వారి నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముత్యాల చెరువు గత 2025 వర్షాకాలంలో దెబ్బతినగా ఆ ప్రభావం మండలంలోని వాడి, హొన్నాజీపేట గ్రామ రైతులపై పడింది. దీంతో మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతు పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు విన్నవించారు. అదేవిధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని చెక్ డ్యాంల అంశంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలను గురించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగు చర్యల నిమిత్తం లేఖ రాశారు. కాగా నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే మునిపే పనులు పూర్తయ్యేలా అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ నజీర్ హుస్సేన్, ఈ నరేంద్ర కుమార్, డిఈ ప్రేమ్ కుమార్, ఏలు సాయినాథ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని లెదర్ పార్క్ స్థలంలో పర్మిషన్ లేకుండా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, వాటిని ఆపాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని లెదర్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు. లెదర్ పార్క్ స్థలంలో కొంతమంది నివాసం ఉంటున్నారని, వారికి శాశ్వతంగా మరెక్కడైనా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అలాగే మొరం తవ్వకాలు పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయని, వాటిని ఆపాలని, ఏ పార్టీకి చెందిన వారైనా సరే మైనింగ్ రూల్స్ ప్రకారమే మొరం తవ్వాలని, సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పరిష్కారం ఏదో విధంగా చూపాలని, వాటికి విధి విధానాలు అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, రాజకీయ పార్టీలు అవసరం కోసం మాత్రమే వీరిని ఉపయోగించుకుంటున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞ మాల్వియా, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, కౌన్సిలర్లు శ్రవణ్, పాన్ శ్రీను, బొట్టు రాజు, యామద్రి భాస్కర్, మామిడిపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే లెదర్ పార్క్ లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో 28 ఎకరాల ల్యాండ్ బ్యాంకుతో ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ గురించి వరకు ఏర్పాటు కాలేదు. ఎక్కడ అవరోధం ఉన్నది. ఎందరో యువకులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు ఇండస్ట్రీస్ గురించి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆలోచించి ఒక ఇండస్ట్రియల్ని ఒక పార్క్ను ఓపెన్ చేయడం. కానీ 25 సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదు. కొంత ఈ ల్యాండ్ బ్యాంకు, ఈ భూమిని కొందరు కబ్జాకోరులు, కొందరు దళారులు ఆక్రమించడం జరుగుతుంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇది ఏ వర్గాలకైతే దళిత బిడ్డలకు అండ్ ఈ లెదర్ ఇండస్ట్రీ ఆధారపడ్డ బిడ్డలకు అలాంటి ఇవ్వడం కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి ఈరోజు కలెక్టర్ గారు మేమందరం సందర్శించారు.
7 ఏళ్లు నిజామాబాద్ ఎంపీగా 12 ఏళ్లు కేంద్ర బీజేపీ పాలనలో నిజామాబాద్ జిల్లాకు గాడిద గుడ్డు కూడా ఇయ్యలేదని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ అరవింద్ చిల్లర రాజకీయాలకు తెరలేపుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి సీఎం సహా ఇక్కడ పార్టీ నాయకులంతా అహర్నిశలు శ్రమిస్తున్నారని, అది పట్టనట్లు ఎంపీ అరవింద్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాకు రింగ్ రోడ్ అనేది ఎన్నికల హామీ కాదని, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇక్కడి పార్టీ నాయకులు విన్నవిస్తే తప్పకుండా రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఏది ఏమైనా త్వరలోనే జిల్లాకు రింగ్ రోడ్ రావడం ఖాయమన్నారు. కానీ దాన్ని వక్రీకరించి బీజేపీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తప్పకుండా తిప్పికొడతారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో ఎక్కడ ఆయన పదవి ఊడితే దానిని పొందే కుట్రలో భాగంగానే ఈరోజు ఎంపీ అరవింద్ ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ విస్తీర్ణంలో నిజామాబాద్ కంటే చిన్నదైనప్పటికీ స్మార్ట్ సిటీగా అయిందని, మరి నిజామాబాద్ ఎందుకు కాలేదో ఎంపీ చెప్పాలని ప్రశ్నించారు. లక్కంపల్లిలో సెస్ అంశంపై సమాధానం చెప్పాలన్నారు. 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా 7 ఏళ్లు ఎంపీగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నువ్వు చేసిందేమిటో చెప్పాలన్నారు. జిల్లాకు తెచ్చిన పసుపు బోర్డు ఇప్పటికీ సొంత భవనం నోచుకోలేదన్నారు. కనీసం పూర్తి స్థాయిలో కార్యవర్గం లేకుండా కేవలం పసుపు బోర్డు చెక్క బోర్డుకు మాత్రమే పరిమితమైందన్నారు. దీనివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఇక బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం అది కలగానే మిగిలిపోతుందని, బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ లేదన్నారు. దానికి నిదర్శనమే ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలన్నారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పొందకుండా ఈరోజు ఫెయిల్యూర్గా ఎంపీ అరవింద్ నిలిచారన్నారు. ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను అరవింద్ గారిని, ఈ నిజామాబాద్ జిల్లాకు 12 సంవత్సరాలకు బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిజామాబాద్కు ఏమి ఇచ్చిందో చెప్పాలా? మరి అంటే మేమంటున్నాం గాడిద గుడ్డి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదని చెప్పి అంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు బీజేపీ వాళ్ళు, స్మార్ట్ సిటీ ఇస్తాం నిజామాబాద్కి అని చెప్పారు. ఇవాళ కరీంనగర్ మనకంటే లేటుగా కార్పొరేషన్ అయినప్పటికీ, ఇంకా చిన్న సిటీ విస్తీర్ణంలో చిన్న సిటీ అయినప్పటికీ, జనాభాలో కూడా తక్కువ ఉన్నప్పటికీ కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. మరి నిజామాబాద్ ఎందుకు కాలేదు అరవింద్? అదేవిధంగా మరి నిజామాబాద్లో ఉన్నటువంటి సెజ్, అప్పుడు కాంగ్రెస్ టైంలో 200 ఎకరాలు లక్కంపల్లిలో సెజ్ ఇస్తే 12 సంవత్సరాల్లో ఒక్క చిన్న ఇండస్ట్రీ కూడా రాలేదు. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? ఇటుక బట్టీల్లో కొన్ని నెలలుగా నిర్బంధంగా పెట్టి చాకరీ చేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయమూర్తి భారతలక్ష్మి విముక్తి కల్పించారు. మంగళవారం ఆర్మూరు నియోజకవర్గంలోని దేగంలో ఉన్న బట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వందల సంఖ్యలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీలతో మాట్లాడారు. నిర్బంధంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన ఆమె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వారిని సొంతూళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా న్యాయమూర్తి భారతలక్ష్మి మాట్లాడుతూ దేగం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలను సందర్శించగా ఇక్కడ ఘోరమైన పరిస్థితులు కనిపించాయన్నారు. కొన్ని నెలలుగా కార్మికులను బట్టీలోని రేకుల షెడ్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చిన్న పిల్లలతో సహా ఉంచుతున్నారన్నారు. వారి దయనీయ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుందన్నారు. బట్టీలో పనిచేస్తున్న నిర్బంధ కార్మికులకు సరైన పనివేళలు ఇవ్వకుండా రాత్రింబవళ్లు వారితో పని చేయించుకున్నట్లుగా తెలుస్తుందన్నారు. ఇటుక బట్టీలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా లైసెన్స్ తీసుకుని వందల సంఖ్యలో పని వాళ్లతో నిర్బంధంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇక్కడ నిర్బంధంగా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇటుక బట్టీ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్ని రోజులుగా వారు పనిచేసిన దానికి డబ్బులు ఇప్పిస్తామన్నారు. కాదు మేడం, వాళ్ళు వచ్చేసి 8 నెలలే ఉంటుంది మేడం. పిల్లలు తీసుకెళ్తే పిల్లలకి ఈ మేడం రారమ్మా, వేరే తీసుకున్నాడా వాళ్ళందరికీ కూడా మీ ఓనర్స్ నుంచి డబ్బులు ఇప్పిస్తాం. ఈ ఆలోచించుకోకండి, మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో ముందుకు రండి, మీకు రావాల్సిన డబ్బులన్నీ ఇప్పిస్తాము. మీరు భయపడితే ఇక్కడే ఉంటారు, ఇంకా మీకు దిక్కు ఎవరు రారు. మీరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీరు రండి, మీ ఊర్లోకి వెళ్ళండి. మీ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ మీ ఊర్లలో ఉండుంటారు. మీరు ఇక్కడ మగ్గిపోయి మీ జీవితాలు ఇక్కడే ఖతం చేసుకోకండి. మీ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది మీరందరూ చాలా భయంలో ఉండి ఇక్కడ పనిచేస్తారు. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
మొదట్లో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించడంతో అప్పట్లో ఎన్నిక రసాభాసగా మారి ఎన్నిక వాయిదా పడగా మంగళవారం జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగగా 3 కోఆప్షన్ పదవులు మున్సిపల్ చైర్మన్ మద్దతుదారులు దక్కించుకున్నారు. దీంతో 4 కోఆప్షన్ స్థానాల్లో 3 బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నిక ప్రారంభం కావడంతో 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంఐఎం కౌన్సిలర్లు గైరుహాజరవడంతో కోఆప్షన్ ఎన్నిక ఏకపక్షమైంది. అనుకున్న స్థానాలు లేకపోయినప్పటికీ ఎంఐఎం పార్టీ కోఆప్షన్ మెంబర్లను దక్కించుకోవడానికి ఎత్తులు వేయడం, పలు ఆరోపణలు చేసినప్పటికీ ఎమ్మెల్యే పటేల్ ముందు ఎలాంటి పాచికలు పారలేదు. మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయ నేతృత్వంలో కౌన్సిలర్లు హైకోర్టుకు వెళ్లగా ఎన్నిక జరిగింది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా తోట లింగూరాం, ముజీబ్ అహ్మద్, అల్లకొండ కవిత ఎన్నికయ్యారు. ఇందులో 2 తోట లింగూరాం, ముజీబ్ అహ్మద్లు గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్లుగా పదవులు చేపట్టిన వారే. అల్లకొండ కవిత గతంలో కౌన్సిలర్గా పనిచేశారు. వీరికి నియామక పత్రాలను సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మెల్ల దత్తాత్రేయ, కమిషనర్ లింగయ్య అందజేశారు. కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు 3 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడంతో మున్సిపల్ కార్యాలయం ముందు సంబరాలు మిన్నంటాయి. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా నడిపించేందుకు తాను వారధిగా ఉంటానని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దాన్ని బెల్లం తయారీ కేంద్రంగా మార్చి ప్రభుత్వం నడిపించాలని డిమాండ్ చేస్తూ చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మే 19 జిల్లా కేంద్రంలో ఆకులపాపయ్య అధ్యక్షతన ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉందని, చక్కెర ఉత్పత్తి కాకుండా ఈ ప్రాంత రైతుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా మార్చేందుకు గాను ప్రభుత్వానితో మాట్లాడేందుకు నేను వారధిగా ఉంటానని, రైతులకు న్యాయం చేయడానికి మా కమిషన్ ఉందని వారన్నారు. గత పాలకుల పాపమే ఫ్యాక్టరీ మూలపడిందని వారన్నారు. ఇప్పుడు రైతులు చెరుకు పండించేందుకు గాను ముందుకు వస్తున్నందున ప్రభుత్వ పెద్దలతో, స్థానిక శాసనసభ్యులతో, పిసిసి ప్రెసిడెంట్తో మిమ్మల్ని కల్పించి చర్చించే విధంగా అంతిమంగా బెల్లం తయారీ కేంద్రంగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని గడుగు గంగాధర్ తెలిపారు. ఇటీవల మా కమిషన్ గద్వాల, ములుగు జిల్లాలో రైతులను మోసం చేసిన విత్తన వ్యాపారుల మోసాలను అరికట్టి వారి నుండి రైతులకు రావాల్సిన బకాయిలు 4 కోట్లు ఇప్పించమని ఆయన అన్నారు. రైతుల కష్టపడి పంటలు పండిస్తేనే 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయన్నారు. అందుకు మీరు జరుపుతున్న పోరాటాలకు ఎప్పుడు మా రైతు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఆకుల పాపయ్య, లక్ష్మారెడ్డి, సిర్పూర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు గాను ఈ ప్రాంత రైతులతో తగిన పోరాట కర్తవ్యాలను రూపొందించుకుంటామన్నారు. దశల వారీగా పోరాట కార్యక్రమం చేపడతామని, ముందుగా సంతకాల సేకరణతో స్థానిక సభ్యులకు మెమోరాండంతో ప్రారంభిస్తామని, అంతిమంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం తీసుకువస్తామని, ఫ్యాక్టరీని తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చేంత వరకు రైతు పోరాటాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పృథ్వీరాజ్, నాగయ్య, వేల్పూర్ బొమ్మయ్య, గంగారెడ్డి, సాయిరెడ్డి, బన్సీ, రాధాకృష్ణ గౌడ్, దేవన్న, శ్రీధర్, కొట్టే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి మనం కూడా పర్సనల్ విజిట్ చేసినాం. మరి ఈరోజు పరిస్థితి మనమైతే మాట ఇచ్చినాం. సుదర్శన్ రెడ్డి గారు కూడా అసలు మరి ఎట్లా ఇది మన మాట ఇచ్చి మనం ఇప్పుకున్నట్టుంది అని అంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళింది. రైతులు ముందు ఉంటే మనం ఏమైనా చేద్దామని చెప్పడం అదొక సమాధానం జరిగింది. తద్వారా ఈ ఇండస్ట్రీకి, ఈ ఫ్యాక్టరీకి వస్తే పాపనగర్తో చాలా మార్లు డిస్కస్ చేశారు. అది తను చెప్పిన దాంట్లో ఇంకా కొద్దిగా క్లారిటీ అనలేడు అన్న నాయకులు కూడా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ ఇండస్ట్రీని క్లోజ్ చేసి బిజినెస్ చేసుకుందామనే రూపంలో ఆలోచనలో ఉంది. అది కూడా మాకు తెలిసిన. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 2 రోజుల ఏపీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గల్ఫ్ కార్మికుల విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విధి విధానాలపై అధ్యయనం చేసేందుకు గాను 14 మందితో కూడిన ఎన్ఆర్ఐ సలహా కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 57 ద్వారా ఏర్పాటు చేసింది. అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సైతం ఈ నెల 20, 21 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. కాగా కమిటీ ఈ నెల 19 సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ నుండి బయలుదేరనున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై, మరీ ముఖ్యంగా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఎన్ఆర్ఐ విభాగం ద్వారా 24 గంటల హెల్ప్ లైన్ అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా ఏపీ ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ సొసైటీ చైర్మన్ డాక్టర్ రవిలతో పాటు ప్రభుత్వ అధినేతలతో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ నెల 20న చేపట్టనున్న మెడికల్ దుకాణాల బంద్కు అన్ని వర్గాల వారు సహకరించాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్ల మధుసూదన్, బీర్కూర్ సుధాకర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం 2018లో అనుమతులు ఇచ్చిందన్నారు. ఈ విషయమే పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 20 మెడికల్ దుకాణాల్లో బంద్ పాటిస్తున్నామని తెలిపారు. ప్రజలకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, అత్యవసర మందుల కోసం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కూడా జులిపించింది. మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారిన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లో కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆసుపత్రులు, బస్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధి కుక్కల్ని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దేశంలో పిల్లలు, వృద్ధులు, టూరిస్టులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు తప్పుపట్టింది. హార్ష్ గ్రౌండ్ రియాలిటీలను చూస్తూ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై జస్టిస్ సందీప్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. వీధి కుక్కల కారుణ్య మరణాలు, వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందితే సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కర చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. హైకోర్టులో స్వయంగా కేసులను నమోదు చేసి ఈ నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జంతు సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆక్షేపించాయి. ధాన్యం నిల్వ కొరకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేయుటకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే గోదాములకు తరలించాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే ఆ ప్రదేశాలు గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలని వివరించారు. ధాన్యం నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగిన లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డిఎం మార్క్ఫెడ్ మహేష్, డిఆర్డీఓ విజయలక్ష్మి, జెడ్పీసీఓ భాగ్యలక్ష్మి, సిడిపిఓ, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా జిల్లాలో ఇప్పటివరకు పూర్తి చేసిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. అందుబాటులో లేని రైతులకు సంబంధించిన వివరాలను వివిధ మార్గాల్లో అన్వేషించాలని సూచించారు. రిజిస్ట్రీ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సంబంధమైన ఇబ్బందులు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మొత్తం ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్, ఇతర అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తూ ఉండగా నేడు ఇంధన ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై సగటున 90 పైసల మేర భారం పెరిగింది. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెంపుదల కనిష్టంగా 80 పైసల నుండి గరిష్టంగా ₹1 వరకు వర్తింపచేశారు. దీంతో నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹110.89 చేరగా డీజిల్ ధర లీటర్కు
రూ. 98.96 చేరింది. కాగా సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెంపుదల రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో దేశీయంగా ఇంధన ధరలను సవరించక తప్పలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీన పడ్డం కూడా మరో ప్రధాన కారణం. చమురు దిగుమతుల కోసం భారతదేశం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడంతో ఈ భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చింది. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే కేంద్ర ప్రభుత్వం, చమురు నియంత్రణ సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయడం గమనార్హం. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ పోలింగ్ ముగిసిన వెంటనే ఈ భారాన్ని పెంచడంపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిరికొండ మండలం ఐకేపీలో విధులు నిర్వహిస్తున్న వివోఏలు రాష్ట్ర కమిటీ పిలుపు, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు తమ డిమాండ్లను నెరవేర్చేదాకా సమ్మె చేపట్టినట్లు వివోఏలు తెలిపారు. సిరికొండ మండలంలోని వివోఏలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏపీఎం సువర్ణకు మండల అధ్యక్షురాలికి సమర్పించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ వివోఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులను ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని, పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలని, అలాగే ఎక్కడైతే సీసీలు ఖాళీగా ఉన్న చోట వివోఏలకు సీసీలుగా ప్రమోషన్ ఇచ్చి పంపించాలన్నారు. అలాగే వివోఏలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని, జీవో నంబర్ 58 నుంచి సవరించి వారికి అనుగుణంగా చేయాలని, ట్యాబ్లనిచ్చి నెట్టు సౌకర్యం కల్పించాలని మండలంలోని వివోఏలు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల అధ్యక్షుడు మూన్ సింగ్, జ్యోతి, లక్ష్మి, చెల్లెం లక్ష్మి, సునీత, వర్ణ, శ్యామల, వినయ్, భాస్కర్ వివోఏలు పాల్గొన్నారు. జైతాపూర్లో ఉపాధి కూలీలకు సర్పంచ్ రాజు గౌడ్ మజ్జిగ పంపిణీ చేశారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మండు ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ రాజు గౌడ్ తన ఉదారతను చాటారు. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకు తానున్నానని భరోసా ఇస్తూ ఎండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. గ్రామంలోని 200 మంది ఉపాధి కూలీలకు వారు పనిచేసే చోటకు వెళ్లి కావాల్సిన అంత మజ్జిగను అందజేశారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి ఎండలో పనిచేసిన కూలీలకు వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను, చల్లటి నీటిని అందజేశారు. ఉపాధి కూలీల పట్ల సర్పంచ్ చూపిస్తున్న ఉదారతను పలువురు గ్రామస్తులు అభినందించారు. ఉపాధి కూలీలు కూడా సర్పంచ్ రాజు గౌడ్ను ప్రశంసించారు. ఆయన వెంట వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ సునీత ఉన్నారు. కిసాన్ నగర్లో లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతేబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు ఉన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడేవారు, ప్రశ్నించేవారు కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన, ప్రభుత్వాలు లేనంత మాత్రాన కమ్యూనిస్టుల పని అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని, ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవుగా ఉంటుందన్నారు. ప్రజల గుండెల్లో ఉంటుందని, కష్టాలు వచ్చినప్పుడు మొలకెత్తుకొని వస్తుందన్నారు. కమ్యూనిస్టులు అంటే ఎవరు? ఆకాశం నుండి వచ్చిన వారు కాదు కదా. అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడేవారే కమ్యూనిస్టులు అన్నారు. ప్రశ్నించేవారు కమ్యూనిస్టులే అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామదేవాడలో గల సిపిఐ కార్యాలయంలో కమ్యూనిస్టులపై దుష్ప్రచారం, సోషలిజం ప్రాధాన్యత అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సదస్సుకు హాజరైన అబ్బాస్ మాట్లాడుతూ సుందరయ్య తన జీవితమంతా ప్రజల కోసమే బతికారని, అలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా పుడుతూ ఉంటారని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రిజర్వేషన్లు తొలగించి రాజ్యాంగాన్ని మార్చేస్తామని విర్రవీగారని, అలాంటి వారిని 240 సీట్లకు కట్టడి చేసింది కమ్యూనిస్టులేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, ఏషాల గంగాధర్, జంగం గంగాధర్, సురేష్ నన్నేసాబ్, కొండ గంగాధర్, సాయిలు, దేవేందర్ సింగ్, నాయకుడి శ్రీనివాస్, సంజయ్య, శంషాద్, శిల్పలింగం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరుగు లేకుండా వరి ధాన్యాన్ని, అలాగే మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని ఏఐయుకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ రోడ్లపైన, కళలపైన కుప్పలు తెప్పలుగా ధాన్యం, మొక్కజొన్న దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికారులకు అనేకసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, చివరికి రైస్ మిల్ ఎదురుగా ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదని, ఒకవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, తరుగు లేకుండా అని ఉపన్యాసాలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప మరోవైపు రైతులు లబోదిబో మొత్తుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేడని తీవ్రంగా విమర్శించారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన
కార్యదర్శి బాబన్న, సారా సురేష్లు మాట్లాడుతూ అక్కల వర్షాలతో భయపడి కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్ యజమానులు అధిక తరుగు భయానికి దళారీ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకునే స్థితికి ప్రభుత్వం తెస్తుందని విమర్శించారు. ఒకవైపు రైస్ మిల్ యజమానులు అన్లోడ్ చేసుకోమని మొరాయిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్టి నాగన్న మాట్లాడుతూ మొక్కజొన్న దిగుబడి వస్తే అంత కొనుగోలు చేయాలని, తరుగు లేకుండా ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తరుగు లేకుండా లారీలను, ఖాళీ సంచులను ఎలాంటి ఇబ్బందులు కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పందించాలని గుర్తు చేశారు. నిజామాబాద్ డివిజన్ కానీ లేదు ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో మొక్కజొన్న అలాగే ఉంది. అదేవిధంగా సన్న రకం ధాన్యం, దొడ్డు రకం ధాన్యం ఏ రోడ్డు మీద పోయినా రోడ్లపైన ఎక్కడ చూసినా కుప్పలుగా కనబడుతున్నాయి. ప్రభుత్వ అధికారుల మీద ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. మే 23న మోపాల్ మండల కేంద్రంలో జరిగే ఏఐకేఎంఎస్ జిల్లా 11వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ 11వ మహాసభలను మోపాల్ మండల కేంద్రంలో ఈ నెల 23వ తారీఖున నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి తెలిపారు. మహాసభలు విజయవంతం చేయాలని ఈరోజు బోర్గాం కే గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత మహాసభల నుండి నేటి వరకు జిల్లాలో అనేక రైతాంగ ఉద్యమాలను నిర్వహించి 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిందని, అలాగే 21 ప్యాకేజీపై కూడా పోరాడిందన్నారు. నూతన విత్తన బిల్లులు, అలాగే నూతన విద్యుత్ చట్టం మరియు జీరాంజీ ఈ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బలమైన ప్రజా పోరాటాలను నిర్వహించింది. రైతులు పండించిన పంటలకు ఎంఎస్సీ మద్దతు ధరగా గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని కృషి చేసింది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఈరోజు వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు హజ్ హౌస్ నాంపల్లి వద్ద హజ్ యాత్రికులను ఆప్యాయంగా పంపారు. వారికి సురక్షితమైన మరియు ఆశీర్వాద హజ్ ప్రయాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో తాహిర్ బిన్ హమ్దాన్, కుస్రో పాషా, ఓబైద్ ఉల్లా కొత్వాల్, అజ్మత్ ఉల్లా హుస్సేని, ఇర్ఫాన్ అలీ, ఫహీం ఉన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని ఐద్వా, నిజామాబాద్ నగరంలోని అమల్వాడి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,100 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,100 రూపాయలు పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర 2,72,000 రూపాయలు పలకగా, 10 గ్రాముల వెండి ధర 2,720 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాక్ ఇచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసర సరుకులు. ఏడేళ్లుగా నిజామాబాద్ ఎంపీగా నువ్వు జిల్లాకు తెచ్చిందేమీ లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక కలే. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో ఏడాది పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆన్లైన్లో మందుల అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాప్ల బంద్. అన్ని వర్గాల వారు సహకరించాలని కోరిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు. వీధి కుక్కల విషయంలో మరోసారి కొరడా ఝులిపించిన సుప్రీంకోర్టు. మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారిన వీధి కుక్కలకు కారుణ్య మరణం ఇవ్వాలని ఆదేశం. ఆర్మూర్ పట్టణంలో లెదర్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పర్మిషన్ లేకుండా జరుగుతున్న మొరం తవ్వకాలను ఆపాలని అధికారులకు ఆదేశం. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా నడిపించేందుకు నేను వారధిగా ఉంటా. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘంలో చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలోని దేగంలో ఉన్న బట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి భారతలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.